సేవాచార సంఘ ప్రెసిడెంట్ సార్ నేను. ఓకే. ఎం సూర్యనారాయణ సార్ నా పేరు. ప్రస్తుత ప్రెసిడెంట్ నేను. మాకు 1960లో ఇచ్చినారు సార్. అది పంచాయత్ బోర్డు ఉన్నప్పుడు 2 ఎకరాల 80 సెంట్లు ఇచ్చినారు మాకు శ్మశానానికి. ఇప్పుడు అది 40 సెంట్లే మిగిలింది సార్. ఇప్పుడు అంతా కబ్జా చేసి 40 సెంట్లు ఉంది ఇప్పుడు. దానికోసం మేడం గారు మేము ఆయనకి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేడం గారు సార్ని. అంటే ఎవరైనా కబ్జా చేసినారు సార్. ఎవరు చేశారు? ఎక్కడ ఉంటే మాకు రావట్లే. మాకు మండల ఆఫీస్కి వెళ్తే మాకు రికార్డు ఇవ్వట్లేదు. ఎక్కడ మా వాళ్ళ దగ్గర అప్పుడు పెద్దలు కాబట్టి మాకు రికార్డులు లేవు. ఆ రోజుల్లో మా వాళ్ళు ఇంత భూమి అని చెప్పేసి మాకు కేటాయించింది మాత్రమే ఉంది మా దగ్గర. ఎవరు చేశారు ఏంటి అనేది మాకు రికార్డెడ్గా ఎవరు మాకు మండల ఆఫీస్ పైన ఇవ్వట్లేదు, మన ఇది రెవెన్యూ ఆఫీస్ పైన ఇవ్వట్లేదు, తర్వాత ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ పైన ఇవ్వట్లేదు. మాకు ఎక్కడ రికార్డు రావట్లేదు. మాకు ఆ రికార్డు ఉన్న భూమిని రోడ్లు వేసుకొని మా ఉన్న బౌండరీ పీకేసి రోడ్లు వేసుకొని దాన్ని ఆక్యుపై చేస్తున్నారు మాత్రం మాకు తెలుస్తుంది. కానీ దాన్ని ఎవరు చేశారు ఏంటనేది మాకు రికార్డెడ్ గా మాకు ప్రభుత్వం తరఫున మాకు ఇది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. భూమి ఎవరు మరి ఆ ప్లాంటేషన్ అదే ఆ వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తుల పేరు మన ఎంఏనూరులో ప్రెస్ మీట్ తిరుగుతుంది మన ముట్టా మేడం గారి ఆఫీస్ లో. ఎందుకంటే మీ అందరిని పిలిచి మా విన్నపం మీకు చెప్దాం అనుకుంటున్నాం. నా పేరు గోళదొడ్డి శ్రీనివాసులు, శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. మాకి 1960లో పంచాయతీ బోర్డుగా ఒక 2 ఎకరాల 85 సెంట్లు మన దాన సంస్కారానికి శ్మశానానికి ఇచ్చారు. ఎవరికి 3 కులాలకు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణులకి, ఒకటి విశ్వ బ్రాహ్మణులకి, ఒకటి దేవాదాయ సంఘం. ఈ మూడిటికి 2 ఎకరాల 80 సెంట్లు 171A లో 2 ఎకరాల 20 సెంట్లు ఉంది. 171B లో 67 సెంట్లు ఉంది. దాంట్లో బ్రాహ్మణులకు ఒక 25 సెంట్లు ఇచ్చారు. మిగిలిన భూమి ప్రతి నిధులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఏం చేసినట్టు ప్రతి సంవత్సరం మేము డబ్బులు లేక క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. దాన్ని పెద్దల కన్నులు పడ్డా మళ్ళీ ఏదో తెలియదు కానీ దాన్ని ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మొత్తం మీద టోటల్ గా 2 ఎకరాల 85 సెంట్లు 45 సెంట్లు మాత్రమే మాకు మిగిలింది. 40 సెంట్లు మాత్రమే మిగిలింది. దాన్ని మేము ఇంతకుముందున్న ప్రతినిధులను అడిగితే సరే చూద్దాం చేద్దాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మాకైతే న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరుగుతుందని మేము వేడుకుంటున్నాం. మేము మా మిత్రులకందరికీ, మా మీడియా మిత్రులకందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసి మా భూమిని మాకి ఒక హద్దులు ఏర్పాటు చేసి మాకు శ్మశాన వాటికి బోర్డు తయారు చేసి ఇవ్వాలని మా విన్నపం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ అన్న అలాగే సూర్యనారాయణ అన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన ఎమగనూరులో ముఖ్యంగా కొన్ని ప్లేసెస్ చాలా సెంటిమెంట్గా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అంటే ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా కూడా కొన్ని ప్రాంతాలను మటుకు ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా దాన్ని చాలా గౌరవంగా చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు. ముఖ్యంగా శ్మశాన వాటికలు ఎక్కడైతే కులాలకు సంబంధించి కమ్యూనిటీకి సంబంధించి వారు అక్కడ దహన కార్యక్రమాలు చేస్తారు. అలాంటి ప్రాంతాలని అందరూ కూడా గౌరవిస్తారు. అటువంటి స్థలాలని కబ్జా కాబడుతున్నాయి అంటే మటుకు నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. మనం ఏ సమాజంలో ఉంటున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము అని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నిన్ననే నా దగ్గరికి రావడం జరిగింది. అంతకుముందు ఆల్రెడీ మా హస్బెండ్కి ఇవ్వడం జరిగింది. కానీ నిన్న నా దగ్గరికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉంది, చాలా రోజుల నుంచి మేము అందరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం కాలేదు, మీ దగ్గరికి వస్తున్నాం, మీరు న్యాయం చేస్తారు అని అడగడం వల్ల వాళ్ళకి సపోర్ట్గా సహకరిస్తూ ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, అది కేవలం మీడియా ద్వారా సాధ్యమవుతుందని మేము వేరే స్టెప్స్ తీసుకునే ముందర మీడియా పరంగా ఎవరైతే ఈ పని చేశారో ఆ 2 ఎకరాల 87 సెంట్లని 40కి కుదించి మిగతా దాన్ని ఎంక్రోచ్ చేసి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయడం కూడా ఇల్లీగల్. సో ఇందులో ఆఫీసర్స్కి కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, ఎవరైతే ఆఫీసర్స్ కానీ ఏ ఒత్తిడి వల్ల అయినా సరే
మీరు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోండి. మీడియా ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని సరిదిద్దుకొని ఇంకా ఫర్దర్ యాక్షన్ తీసుకోకుండా ఆ స్థలాన్ని కమ్యూనిటీకి, దేవాంగ కమ్యూనిటీ, తర్వాత విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ, బ్రాహ్మణ కమ్యూనిటీకి తిరిగి అందజేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దీనిలో మాకు మీడియా పరంగా మీ సహకారం ఎంతో కావాలి. అలాగే మీ ద్వారానే అధికారులు ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందో, ఇప్పుడు ఆ స్థలంలో ఎవరైతే ప్లాట్లు వేసి దాన్ని విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారో దాన్ని ఇమ్మీడియట్గా తక్షణమే దాన్ని ఆపివేసి మరి ఆ స్థలాన్ని తిరిగి వీళ్ళకి అందించాలని మటుకు మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి మీ సహకారం చాలా కావాలి. మా దగ్గర ఉన్న కొన్ని ఆధారాల వల్ల అది వాస్తవాలు ఏంటి అనేది కొన్ని మా దగ్గరికి వచ్చాయి. పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కానీ మీ అందరికీ తెలుస్తుంది, మీడియాకు తెలుస్తుంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇది మీరు పొలిటికల్ యాంగిల్లో అస్సలు చూడకండి. మై రిక్వెస్ట్ ఈజ్, మనమందరం యమగనూరు ప్రాంత వాసులం. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా, మీరు కూడా ఇక్కడ యమగనూరు వాళ్ళే కాబట్టి, మన ప్రాంతంలో మనం కనుక కాపాడుకోకపోతే రేపొద్దున ఎవరు వచ్చి మనల్ని కాపాడరు. సో అందుకని మన ప్రాపర్టీస్ని, మన వ్యవస్థల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ బాధ్యతని నేను స్వీకరిస్తూ, ఎవరికి నష్టం చేయాలన్న ఉద్దేశం కాదు, ఎవరి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశం అస్సలు కాదు. ఇందులో కేవలం ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం జరగాలి అన్న ఒక్క కోణంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఈ విషయాలని పబ్లిసైజ్ చేయండి, ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళండి. అలాగే ఎవరైతే అధికారులు ఇందులో ఉన్నారో దీన్ని సరిదిద్దుకోమని ఆ అధికారులకి 15 days విన్నపిస్తున్నాము. ఈ 15 రోజుల్లో కనుక ఇది కనుక కాకపోతే, వాళ్ళు కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే, తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది ఫర్దర్ స్టెప్స్ అనేది మేము తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే న్యాయం చేయాలి అంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలి. అది తప్పదు, అది తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం అనేసి మీడియా పరంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. దాన్ని సరిదిద్దుకోమని మరొకసారి వాళ్ళకి విజ్ఞప్తిస్తున్నాను. అలాగే నేను వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ స్థలాన్ని ఈ సంఘాలకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని ఆధారాల ద్వారా ఒక లేఖను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మేము ఎటువంటి ఇబ్బందులు కాకుండా దాన్ని సామరస్యంగా రివర్స్ చేస్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నా. అది అయిందంటే అందరికీ మంచిది అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాము. మనం ఎవరైనా చేసినా మేము చట్టపరంగా వాళ్ళకి మేము కోర్టు ద్వారా అయినా సరే ఎన్ని విధాలైనా వాళ్ళకి మేము అండగా ఉంటాము. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చట్టపరంగా ఉంటే వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి తొందరగా అధికారులకి అందరికీ చెప్తా ఉంటారు. గారు మా మీద కబ్జా చేసినాం, శ్మశానం కబ్జా చేసినామని ప్రెస్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు దానికి కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసినాం. వచ్చిన విలేకరు సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, సర్వే నంబర్ 171లో 2 ఎకరాల 87 సెంట్లు ఉన్నమాట వాస్తవమే. గతంలో చెన్నకేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే దీనిపైన వివాదం అయితే జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఆ రోజు పట్టాభూమి అని ప్రకటించబోయిన విషయాలు కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. 171 సర్వే నంబర్లో 2.87 ఎకరాలు ఉంటే
బరియల్ ఇది 171 ఏపీ సబ్ డివిజన్ అయిన తర్వాత మాది 171 సర్వే నెంబర్లో మేము పటాపొలం అని మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రకారం మీకు ఫైళ్ళు ఇస్తాము, మీరు అవన్నీ చూడాలని మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నా. తర్వాత బరియల్ గ్రౌండ్కు 72 సెంట్లు ఇవ్వడం జరిగింది. సబ్స్టేషన్కు 33.11 కేవీ సబ్స్టేషన్కు 32 సెంట్లు ఇవ్వడం జరిగింది. టెంపుల్ బిల్డింగ్కు 72 సీతారామ టెంపుల్కి 72 సెంట్లు. మైనార్టీ కాలనీ పైన రోడ్డు కూడా 40 సెంట్లు దీంట్లో భాగంగా ఉన్నాయి. మేము ఉండేది 171 ఏలో ఉన్నాం మేము. మాకు నరసన్న వెంకటేష్ అని వాళ్ళు అమ్మడం జరిగింది. దాంట్లో సుధాకర్ రెడ్డి వాళ్ళు కూడా అమ్మడం జరిగింది. గంగమ్మ పేరు మీద యాక్చువల్గా ఇది మల్లారల్లది. గంగమ్మ నుంచి తురిగల్ వాళ్ళు కొన్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కబీర్ కొన్నాడు. కబీర్ దగ్గర నుంచి సుధాకర్ రెడ్డి కొన్నాడు. సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి నాకు 20 సెంట్లు రిజిస్టర్ అయింది. తర్వాత వెంకటేష్ నుంచి నరసన్న నుంచి 16 సెంట్లు నా పైన రిజిస్టర్ 13 సెంట్లు నా పైన రిజిస్టర్ కావడం జరిగింది. ఇదంతా పట్టాలే అండి. మేము కబ్జా చేయాలనుకుంటుంటే ఎమ్మూరు తక్కువ వచ్చేది మాకు. మేము కబ్జా కోర్లు కాదని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆమె ఎందుకు చెప్పిందో, రాజకీయ దురుద్దేశం చెప్పిందో ఎందుకు చెప్పిందో మాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ ముందు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమె అలిగేషన్ చేసింది కాబట్టి ఫోటోస్ సహా జాయింట్ కలెక్టరు, సబ్ కలెక్టరు, ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే చేసిన ఫొటోస్ కూడా మీకు అందుబాటులో పెడతా ఉన్నా. ప్రతి ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రతి ఒక్క ప్రెస్ సోదరికి ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మా పైన లేనిపోయిన అలిగేషన్స్ చేయడం అనేది చాలా బాధాకరం. ఆమె ఎవరు ఆమెకు చెప్పినారో తెలీదు. ఆమె క్లియర్గా తెలుసుకోకుండా మాట్లాడడం ఆమె విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాయి. ఈ దాంట్లో మేము కబ్జా చేసిందంటూ ఏమీ లేదు. కాబట్టి ఇది పట్టా ల్యాండ్, మాకు గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా పేరు పైన. పట్టా ల్యాండ్ కాబట్టి ఇచ్చినారు. అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా పెట్టి అది టౌన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. టౌన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నది వాస్తవమే. టౌన్ బ్యాంక్లో లోన్ తీసుకోవాలంటే ఈ కాలంలో ఇవన్నీ స్కామ్లు ఎక్కువైతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ క్లియర్గా చూసిన తర్వాతనే ఏ బ్యాంక్ అయినా లోన్ శాంక్షన్ చేసే పరిస్థితి ఈరోజు. వాళ్ళేదో టౌన్ బ్యాంక్లో మేమేదో జబర్దస్త్ చేసి ఎంఆర్ఓని మేనేజ్ చేసుకొని వాళ్ళని మాల నర్సన్ వాళ్ళని మేనేజ్ చేసుకొని మేము రిజిస్టర్ చేసుకున్నాం అనేది ఆ వాస్తవం. ఎందుకంటే అన్నీ ఉన్నందుకే కొన్నాం. లేకపోతే మాకు డిస్ప్యూటెడ్ ల్యాండ్ అయితే మేము అసలు దాన్ని జోలిపోయే పరిస్థితే లేదు. ఎందుకంటే మేము కబ్జా చేయాలనుకుంటే ఎమ్నూరు ఈరోజు ఏం మిగిలేదు కాదు. మేము అట్లా కబ్జా కోర్లు కాదు. మా చెన్నకేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎప్పుడు ఎవరి ల్యాండ్ దౌర్జన్యంగా లాక్కున్న పరిస్థితులు కూడా లేవు. ఇవన్నీ గమనించగలరని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మీరేమన్నా అడగాలంటే అడగండి. అవును, నేను కూడా కరెక్టే. వాళ్ళు ఏమంటున్నారంటే బ్రాహ్మిన్స్ పొద్దున వచ్చి మరి మేమైతే మాకు సంబంధం లేదు. ఆ రోజు దైవాచారం వల్ల మాకు రిజిస్టర్ చేసిన 40 సెంట్లు దాంట్లోనే వీళ్ళకు ఇంకో కులస్తులకు దాంట్లోనే షేర్ చేసి ఇవ్వడం జరిగిందని దాంట్లోనే చెప్పినారు. ఇది ఉంది కదా బరియల్ గ్రౌండ్ 72 సెంట్లు ఇచ్చినట్టు ఉంది. దాంట్లో ఇద్దరికి ఉంది, అది 40 సెంట్లు ఒకరికి ఉంది, 20 బాపనాలకు 20 సెంట్లు ఉంది, మిగతా దైవాచారం వాళ్ళకి 52 సెంట్లు ఉంది. ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చిన మ్యాప్. ఇది మీరు కావాల్సిన మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, దానికేం ఇబ్బంది లేదు. మేమైతే ఎవరి శ్మశాన స్థలం మేము కబ్జా చేయలేదు. మీ పార్టీ వాళ్ళే మీ పైన విమర్శలు చేయడం రాజకీయ దురుద్దేశం కావచ్చు. అందుకే ఆమె చెప్పిన కదా, ఆమె విఘ్నతకు వదిలేస్తా ఉన్నా. ఆమె ఎందుకు చేసింది అనేది మాకు అర్థం కాదు. ఆమె సంగతి మాకు తెలియదు. ఆమె ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదు. ఆమె విఘ్నతకు వదిలేస్తున్నాం అంతే. పార్టీ వాళ్ళకి మేము కూడా కంప్లైంట్ కూడా చేయాలి. ఇంతవరకు పార్టీ వాళ్ళకి మేము కూడా కంప్లైంట్ చేయాలి. ఆమె పైన మాకు అవసరం లేదు. వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. మనం దాని గురించి ఏం కంప్లైంట్ చేయదలుచుకోవాలి, ఏం దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. ఆమె వ్యవహారం మాకు అప్రస్తుతం. మా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందని మేము చూపించగలుగుతున్నాం. మీకు ఇస్తారు, మీరు చూసుకోండి. ఎందుకు ఖాళీ చేస్తామండి? పట్టాపొలం అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కదండి. ఇలా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, మీకే ఇస్తున్నా రికార్డెడ్ ఎవిడెన్స్. మీరు ఏమైనా వర్క్స్ చెక్ చేసుకోండి, దానికేం అభ్యంతరం లేదు. ఎక్కడైనా చెక్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. పట్టా భూమి అని
మనకు సర్టిఫై చేసినారు. ఆ రోజు జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ గారు సర్వే చేసినారు. గతంలోనే 2022లోనే సర్వే చేసినారు. వాళ్ళు పట్టాపురం అని చెప్పడం జరిగింది. అవును, ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎంక్వైరీకి వస్తే చూపిస్తాం. మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. సేమ్. దీంట్లో ఏమైందంటే సబ్ డివిజన్ 2 ఉన్నాయి. ఒకటి 171A, 171B అని ఉంది. వాళ్ళు చెప్పేది 171Bలో మేము కబ్జా చేస్తామని చెప్తున్నారు. ఆ కబ్జా చేసింది ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది. 172 సర్వే నెంబరు 2 ఎకరాల 35 సెంట్లకి ఎట్లా సబ్ డివిజన్ అయిందో అన్ని రికార్డెడ్గా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇవి ఉన్నాయి. తర్వాత పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది సుధాకర్ రెడ్డి పేరు మీద, సుధాకర్ రెడ్డి పేరు మీద, తురేగల్ల పేరు మీద, గంగమ్మ అన్నీ ఉన్నాయి. దీంట్లో డాక్యుమెంట్ పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరైనా మీ విజ్ఞతకు ఇచ్చేస్తాం. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, దానికేం అభ్యంతరం అయితే లేదు. మాది కంపల్సరీ పట్టా ల్యాండ్ లేదు చెప్తున్నా.